ఫ్రెండ్స్ మన ఫోన్‌లో ఉండే డయలర్ ప్యాడ్ యొక్క కంప్లీట్ లుక్ అయితే చేంజ్ అయిపోయింది. సో, సడెన్‌గా అప్‌డేట్ అనేది రావడం జరిగింది. సో, నువ్వు చేసినా చేయకపోయినా ఆటోమేటిక్‌గా నీ యొక్క డయలర్ ప్యాడ్ కావచ్చు, ఇన్‌కమింగ్ కాల్ కావచ్చు, లేకుంటే ఔట్‌గోయింగ్ కాల్ కావచ్చు. సో, టోటల్ కంప్లీట్‌గా అయితే చేంజ్ అయిపోయిందనమాట. సడెన్‌గా చూసి చాలామంది షాక్ అయితే అయిపోయారు. ఇదేంటి ఇలా వస్తుందని చెప్పేసి. ఎందుకంటే కాల్ ఇన్‌కమింగ్ వచ్చినప్పుడు స్లైడ్ అయితే వస్తుంది. ఇదివరకు ఏందంటే పైకో లేకుంటే కిందకో లేకుంటే జస్ట్ ట్యాప్ అనేది ఉండేది మనకు ఇన్‌కమింగ్ కాల్ ఆన్సర్ ఇవ్వాలంటే. కానీ ఇప్పుడు స్లైడ్ అయితే వచ్చింది. అలాగే మన యొక్క కాలర్ యొక్క ఐడీ ఉంటుంది గదా! సో, పెద్ద పెద్దగా నేమ్ అయితే పడుతుంది. అలాగే మన యాప్ ఓపెన్ చేసినప్పుడు గూడా మొత్తం డిఫరెంట్‌గా అయితే వచ్చేసిందనమాట. సో, ఎవరికీ ఏం అర్థం కాలే ఏమొచ్చింది? ఏంటి? ఇలా ఎందుకు అయిపోయిందని చెప్పేసి. సో, నా ఒక్కడికేనా? నా ఒక్కడికే అని చెప్పేసి చాలామంది అలా అయితే డౌట్ పడ్డారు. కానీ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లలో వాటిలలో వీటిలలో వీడియోస్ పెడుతుంటే ఓహో! నా ఒక్కడికే కాదు అందరికీ కంప్లీట్‌గా వచ్చిందని చెప్పేసి అయితే అర్థం చేసుకున్నారు. అయితే ఈ అప్డేట్ రావడం కొంతమందికైతే నచ్చలేదనమాట. నాకైతే పర్లేదనిపించింది. మంచిగానే కనిపిస్తుంది. కాకపోతే కాలర్ ఐడీ అనేది కొంచెం పెద్దగా అయితే వస్తుంది. సో, చూడ్డానికైతే లుక్ బానే ఉంది. చదువు రాని వాళ్ళైతే మాత్రం ఆప్షన్స్ అనేవి కొద్దిగా తికమక అవ్వచ్చు. కానీ నార్మల్‌గా అయితే బానే ఉంది. ఒకవేళ మీకు ఈ అప్డేట్ నచ్చలేదు, పాత అప్డేటే కావాలి. సో, పాతదే మీకు ఆ లుక్కే బావుంది. నాకదే కావాలి అంటే మాత్రం మీరు అదే విధంగా అయితే ప్రెజెంట్ షిఫ్ట్ అయితే అయిపోవచ్చనమాట. సో, దీనికోసం మీ ఫోన్‌లో ఉండే ఈ డయలర్ ప్యాడ్ ఉంది గదా! సో, దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకోండి. పైన యాప్ ఇన్ఫో అని కనిపిస్తుంది. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు రైట్ హ్యాండ్‌కెళ్ళి మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తాయి టాప్‌లో. దాన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ అన్‌ఇన్‌స్టాల్ అప్డేట్స్ అని ఉంది గదా! సో, దీన్ని క్లిక్ చేసేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఏందంటే ప్రెజెంట్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఉంటుంది గదా! సో, అప్డేట్ అనేది రిమూవ్ అయిపోయి పాత అప్డేట్ ఏదైతే ఉందో అదైతే వచ్చేస్తుంది. సో, యాజ్ ఇట్ ఈజ్ ఇదివరకు మీకు ఏదైతే డయలర్ ప్యాడ్, ఇన్‌కమింగ్ కాల్స్, ఔట్‌గోయింగ్ కాల్స్ యొక్క వ్యూ ఉందో థీమ్ అనేది అదే విధంగా అయితే వచ్చేస్తుందనమాట. సో, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది అప్డేట్ మాత్రమే. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలా కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.